ప్రజల్లో అసలు బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ అవ్వని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ చెల్లిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ మాకు పథకాలు అందుతున్నాయంటున్నారు. ఈరోజే మా ప్రీతమ నాయకులు బడుగులు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల వేట పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. మేనిఫెస్టో కూడా చాలా బాగా ఉంది. అవ్వతాతలకు, వికలాంగులకు 3,500 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు చేయుత ద్వారా ఇంతకుముందు సంవత్సరానికి 75,000 రూపాయలు, 1,50,000 రూపాయలు చేస్తామన్నారు. అంతేకాకుండా అక్క చెల్లెమ్మల కోసం సున్నా వడ్డీ కింద 3 లక్షల రూపాయలు చేస్తామన్నారు. ఇందులో అక్క చెల్లెమ్మలు అవ్వతాతలు బాగుంటే కింద సురక్షంగా ఇల్లు బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని ప్రతి ఒక్కటి ఆ మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఎక్కడ పోయినా కూడా మాకు జనాదరణ తప్పక అసలు మేము గెలుపు అనేది ఎప్పుడో చేదాటిపోయాం. దరిదాపుల్లో మేము మిగతా విషయాల్లో పులివెందులలో మేము చేదోడుగా రాలేకపోవచ్చేమో కానీ మెజార్టీ పులివెందుల కన్నా మించి వచ్చే పరిస్థితి కూడా తీసుకురావాలని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ప్రజలు కూడా ప్రమాదం పడుతున్నారు. డెవలపింగ్ కార్యక్రమాలు చూసుకుంటే దరిదాపుల్లో 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. దరిదాపుల్లో జగన్ పెట్టిన సంక్షేమ పథకాల్లో పోయిన తప్ప 14,500 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ కోట మండలానికి కూడా 150 కోట్ల రూపాయలు డీబీటీ కింద డైరెక్ట్ అయితే ఇంటర్నెట్ రావడం కూడా జరిగింది. కాబట్టి మేమందరినీ మా జగన్ పెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ లక్ష్యాన్ని ప్రజల్లోకి చెప్తున్నాం. ఖచ్చితంగా మేము 1,00,000 ఓట్ల వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. తెలియజేసుకుంటాం.